ఈరోజు మన ఫీల్డ్ డే అంటే ఈరోజు మార్నింగ్ 6:30 నుంచి అందరూ కూడా మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వారు, అట్లాగే ఇతర సిబ్బంది అందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఈ దిశ యాప్స్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈరోజు ర్యాలీ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి మైదుకూరు రోడ్డు వరకు అన్ని ఏరియాస్ కూడా కవర్ చేస్తూ దిశ యాప్ గురించి, అట్లాగే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ మాస్క్ ధరించాలని ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అన్ని మొబైల్స్లో, ఆండ్రాయిడ్ మొబైల్స్లో దిశ యాప్ ఉండాలి. వాళ్ళ అవసరాల కోసం SOS బటన్ నొక్కి అవసరాలు ఏవైనా ఉంటే లేదా ఎటువంటి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు వెంటనే ఆ SOS బటన్ నొక్కి వాళ్ళ యొక్క సమస్యను తీర్చుకోవచ్చు అనే ఉద్దేశం మేరకు దిశ యాప్స్ని అందరి ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అట్లాగే కరోనా నేపథ్యంలో అందరూ కూడా మాస్కులు ధరించాలి. అన్ని ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ముందు తాడు కట్టాలి. సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా పాటించకపోతే వాళ్ళకి 15,000 జరిమానా, 15 రోజులు వాళ్ళ షాప్ కూడా క్లోజ్ చేయమని ఉత్తర్వులు వచ్చినాయి. సో అందరికి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళు క్లోజ్ చేయడం జరుగుతుంది. దిశ యాప్ ప్రతి ఇంట్లోనూ ఉన్న ఫోన్ ఎవరికైతే ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉంటారో ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యాప్ గురించి మార్నింగ్ 7 గంటల నుండే 754 మంది వార్డు వాలంటీర్స్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. 433 మంది వార్డు సెక్రటరీ సిబ్బంది అంతా ఫీల్డ్లో ఉన్నారు. అలానే ఇప్పుడు మేము ఈరోజు ప్రజల్లో కూడా ఇంకొంత వినూత్నంగా డిఎస్పీ గారు, మేము కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్, చైర్మన్ గారు, సిఐలు అందరం కలిసి ఒక ర్యాలీ నిర్వహించాం. దిశ యాప్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, మరియు కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క షాపు, ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలి. షాపులో కూడా ఎవరైనా సరే ఎంటర్ అయ్యి మాస్క్ లేకుండా వస్తే వాళ్ళకి ఎటువంటి సరుకు కానీ వాళ్ళ వ్యాపారం కూడా చేయకుండా మేము షాపులు కూడా క్లోజ్ చేయడానికి ఈరోజు సంసిద్ధమయ్యాము. కాబట్టి ఈరోజు అంగన్వాడీ టీచర్స్, ఆర్పీస్, మెప్పా సంబంధించిన ఆర్పీలు, అలానే వార్డు సచివాలయ సిబ్బంది, అలానే పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు అందరం కలిసి ఇప్పుడు ఒక భారీ ఎత్తున ర్యాలీ చేశాము. దాదాపు ఒక 4-5 నెలల పాటు ఇలా చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రజలందరూ కూడా పురపాలక సంఘానికి అలాగే పోలీస్ శాఖకి ఇద్దరికి సహకరించాలని కోరుకుంటున్నాను. కరోనా గురించి అప్రోప్రియేట్ బిహేవియర్ అనే దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమని ఈ ర్యాలీని నిర్వహించాము. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ అనేది ఎప్పటికప్పుడు అంటే ఫస్ట్ వేవ్లో ఉన్నట్లు రెండో వేవ్లో లేదు, అలాగే ఇప్పుడు థర్డ్ వేవ్లో కూడా ఉండదన్నమాట. ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంది. కాబట్టి ట్రీట్మెంట్ మీద కంటే కూడా మనము నివారణ మీద ఎక్కువ దృష్టి సారించాలి. దాన్ని నివారించాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మాస్క్. ప్రతి ఒక్కరూ ఇప్పుడు సెకండ్ వేవ్ అయిపోయింది కదా అని కొంచెం నిర్లక్ష్య ధోరణితో ప్రజలు మాస్కులు సరిగ్గా ధరించకుండా అలా ఉన్నారు. ఇప్పుడు థర్డ్ వేవ్ ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మాస్క్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్క వేవ్కి ఒక్కొక్కలాగా మారుతుంది. సో ఈ ట్రీట్మెంట్ కనుక్కునే లోపల ఫస్ట్ వచ్చిన వాళ్ళకందరికీ మరణాలు అనేది ఎక్కువగా సంభవిస్తున్నాయి. సో నివారణ మీదే దృష్టి సారించండి. దానికోసం మాస్క్ని ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా మాస్క్ ధరించి వెళ్ళాలి. సో ఇవన్నీ పాటించి మనం థర్డ్ వేవ్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా నివారిస్తారని ఆశిస్తున్నాను.